ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం షర్మిలకు భద్రత తగ్గించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని జిన్నా టవర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడారు. తక్షణమే షర్మిలకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియా మాధ్యమాల ద్వారాగా షర్మిలమ్మని చెల్లెలని కూడా చూడకుండా అసభ్య పదజాలాలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తున్న షర్మిలమ్మ మీద ఒక చెల్లెలను చూడకుండా భయంకరమైన మాటలకు చర్చించలేనటువంటి కళ్ళతో చూడలేనటువంటి అసభ్య పదజాలాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడు. అధికారంలో ఉండి కూడా దాని మీద తక్షణమే చర్యలు తీసుకోలేనటువంటి పిరికి ప్రభుత్వం. అది ఒకటే కాదు, ఇవాళ షర్మిలమ్మ గారికి గతంలో 4+4 గన్మ్యాన్లు ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు, నాటి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు ఎత్తి చూపుతూ మీరు ఆంధ్ర ప్రజల గౌరవాన్ని మోడీకి ఎందుకు తాకట్టు పెట్టారు, మోడీకి ఎందుకు గులాంగిరి చేస్తూ ఉన్నారు, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నిస్తే ఆమెకున్నటువంటి భద్రతను కుదించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఆవిడకి ప్రాణహాని ఉంది. ఎక్కడ చూసినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ బాబాయికి న్యాయం జరగాలని చెప్పి, సునీతమ్మకి వాళ్ళ కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్న షర్మిలమ్మ గారి మీద ఇటువంటి అసభ్య